కానీ ఇజ్రాయెల్ రక్షణ వెనక్కి అమెరికా ఉంది కాబట్టి అమెరికా అణ్వాయుధాలు ఇప్పటివరకు సౌదీ అరేబియాని రక్షించాయి, కానీ సౌదీ అరేబియాని రక్షించవు. అమెరికా అణ్వాయుధాలు కూడా ఓన్లీ ఇజ్రాయెల్కే రక్షిస్తాయి. ఇజ్రాయెల్ అణ్వస్త్ర దేశం కాబట్టి సౌదీ అరేబియా రక్షణకు అణ్వస్త్రాలు అవసరమయ్యింది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షియా దేశమైన ఇరాన్ మీద అటు అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంటే ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు లేకపోవడం వల్ల ఎంత సైనిక శక్తి ఉన్నా నిర్వీర్యమైపోయింది ఇరాన్. ఆ ఎక్స్పీరియన్స్తో సౌదీ అరేబియా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ ఖతారు వీటి మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా అక్కడికి వెళ్ళాలి అమెరి రక్షణకి. కాబట్టి సౌదీ అరేబియా రక్షణకి అణ్వస్త్రాలు అమెరికా ఇవ్వదు. కాబట్టి ఎలా రక్షించుకుంటుంది? కాబట్టి అణ్వస్త్ర దేశం కావాలి, అణ్వస్త్రాలు కావాలి. కాబట్టి పాకిస్తాన్తో దిక్కులేని పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి భయపడి, ఇజ్రాయెల్ వెనకాల ఉన్న అమెరికాకు భయపడి పాక్ అనే అణ్వస్త్ర రక్షణ కోసం పాకిస్తాన్తో సైనిక ఒప్పందం సౌదీ అరేబియా చేసుకుంది. ఇది అసలైన విషయం అండి. మరి పాకిస్తాన్ ఎందుకు చేసుకుందంటే, నేను ఇస్లామిక్ వరల్డ్కి రక్షణగా ఉన్నాను, నేనే ఇస్లామిక్ బాంబులో. ఇప్పుడు కాదిర్ ఖాన్ ఉంటారండి, పాకిస్తాన్ అణ్వస్త్ర పిత కాదిర్ ఖాన్ తయారు చేసేటప్పుడే చెప్పాడు, ఇది ఇస్లామిక్ బాంబు, మొత్తం ఇస్లామిక్ వరల్డ్కి పాకిస్తాన్ అణుబాంబు మీదే అనుకోండి అని చెప్పాడనమాట. కాబట్టి ఈరోజు సౌదీ అరేబియా ఇది ప్రూవ్ చేసింది. అంతటి సౌదీ అరేబియా ఇస్లామిక్ వరల్డ్లో సూపర్ పవర్గా చెప్పే సౌదీ అరేబియా పాకిస్తాన్ అణ్వస్త్ర రక్షణ కవచానికి వెంపర్లాడిందని తెలుస్తుంది.